205 రూపాయలు, అంటే నెలకు 200 యూనిట్లు రూపాయలు, నెలకు 200 యూనిట్లు కరెంటు కాల్చి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉన్న అవి కూడా ఈ నెలలోనే ఇప్పటికే నాకు వచ్చింది. దాదాపు 3500 ఇళ్ళు మన ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొత్తం 4,50,000 ఇళ్ళు మంత్రి జరిగింది. అందులో భాగంగా కొన్నాళ్ళకు దానిలో 3,500 వచ్చింది. ఈ 3,500 ఇళ్లను గ్రామాలకు తిరిగి ఇచ్చేట ఏర్పాటు చేస్తారు. పేదవాళ్ళు అందరికి కూడా సార్ రావు, మళ్ళీ వచ్చేసరికి కొన్ని వస్తాయి. అట్లా వీలైనని కూడా వస్తాం, అందరికి రావు. అది కూడా మొదలు పెడుతున్నాం. వాటి కట్టుకుంటాం. 4వది, రోగములకు వస్తే ప్రైవేట్ దవాఖానాల పైన ఆరోగ్యశ్రీ ఉంటాయి, 5 లక్షల రూపాయలు ఉంటాయి. దాన్ని పెంచి ఆ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం మీ పేరుగా డబ్బులు రూపంలో ప్రైవేట్ హాస్పిటల్ ఆ డబ్బులు కట్టాల్సిన వాడుకోవాలి. తెలుగుగా కొందరు ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నప్పుడు జబ్బు ఏ హాస్పిటల్ ఏ జబ్బుతో లేకపోతుంది. అది కూడా మీకు తొందరలో పుస్తకాలను పంపించడం ఏర్పాటు చేస్తాం. నేను చెప్పడం జరిగింది. ముందుగా ఏమైతుంది, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏ జబ్బులకు ఎంత ఖర్చు మా పేరులో, ఏ హాస్పిటల్ ఏ జబ్బు ఉన్నాయి, ఏ జబ్బు ఎంత రాని వాళ్ళకు వస్తుంది. 3వది, ఆర్టీసీ బస్సును టికెట్ లేకుండా ప్రయాణం చేయాలి. అది కూడా ఇప్పటికే మీరందరూ కూడా ఈ బస్సులో వచ్చిందా, టికెట్ తీసుకున్నారా? అంటే మహిళలకు ఆర్టీసీలో ఎక్కడ పోయినా, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా, శ్రీశైలం పోయినా, భద్రాచలం పోయినా, శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లు తుగ్గిన వలన నాగా